హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే మార్కెట్కి పోయి అన్ని పూలు పండ్లు అన్నీ తెచ్చుకున్నానండి. వినాయక చవితికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంక అన్నీ తీసి పూలు తీసి పెడుతున్నానండి. ఇంక పూలు అన్నీ కట్టుకోవాలా. ఇంకా మామిడి ఆకులు అన్నీ తెచ్చినాను. ఇంకా సూది దారం అయితే తీసుకొని కుడుతున్నాను. పూలన్నీ లావులాటి వల్ల ఒక కవర్లో తీసుకున్నాను, చిన్నవన్నీ ఒక కవర్లో తీసుకున్నాను. ఇంకా పూలు అయితే కుడుతున్నాను. అట్లా పెద్ద సూది అయితే మేలండి. చిన్న సూది కన్నా పెద్దది అయితే తొందరగా అవుతాయి. అట్లా 2-3 పూలకు ఒకటేసారి కుట్టచ్చు. ఇంకా పూలు కుట్టడం అయితే ఒక అర్ధగంట సేపు పడుతుందండి. ఇంకా పండ్లు తీసుకునేది ఎప్పుడైతే అక్కడ మల్బరీ పండ్లు ఉన్నాయండి. ప్యాకెట్ వచ్చేసి 100 రూపాయలు చెప్పినాడు. నేను 80కి అడిగిన, 80కి ఇచ్చినాడు. బాగుండాయి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి పండ్లు అయితే. ఇంకా పూలు అయితే అట్లా 2 దండలు అయితే కుడతానండి. ఒకటి దేవుని గుడికి, మెయిన్ డోర్కి ఒకటి. ఇంకా లావు పూలు అయితే అట్లా చూడు ఎంత బాగా ఇచ్చినాయండి. పూలు అయితే బాగా ఇచ్చినాయి, బాగున్నాయి పూలు, లావుగా ఉన్నాయి పూలు అయితే. ఇంకా ఇంకా మార్కెట్కి పోయి వచ్చినానండి. ఇంకా టీ అయితే కొంచెం టీ తాగుదామని తాగుతున్నాను. ఇంకా టీ తాగి ఇంకా మిగతా పూలు కూడా కుడుతున్నాను. ఇంకా పూలు కుట్టడం అయితే ఇంకా అయిపోవచ్చింది. ఇంకా దారం కట్ చేసి ఇంకా ముడేసి కవర్లో వేసి పెట్టుకోవడమే పూలు వేసి. రేపటికైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. నేను ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను, పొద్దున అయితే కాదు. ఇంకా దండ అయితే అట్లా 2 బెరలు అట్లా పెద్దగా చేసి అన్నీ అట్లా మర్తేసి కొన్ని వాటర్ వేసి పెడతానండి కవర్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను. అట్టే ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి పూలు. ఇంకా ముందు రోజు అయితే అన్నీ అట్లా చేసి పెట్టుకుంటాను నేను. ఇంకొక టవల్ అయితే తడిపి ఆ టబ్బులు అయితే ఆ టవల్ వేసి మామిడి ఆకులు, అరటి ఆకులు అన్నీ పెడతానండి. తెచ్చుకుండే గరక అన్నీ పెట్టి మళ్ళీ పైన కొన్ని నీళ్లు చల్లుతాను. అట్లా ఇంకా పొద్దునకైతే బాగా ఫ్రెష్గా ఉంటాయని అన్నీ అట్లా పెడతాను. అరటి ఆకులు అయితే తెచ్చుకున్నానండి. అరటి ఆకులు అయితే ఒకటైతే మధ్యలోనే అంతా చీలిపోయింది. అవి ఎంత జాగ్రత్తగా తెచ్చినా కూడా అవి అరటి ఆకు అంతా చీలిపోయింది. ఒకటైతే బాగుంది, అది అట్లా చీలిపోయిందంతా. ఒకటైతే బాగుంది కానీ ఇంకా చూడాలి రేపటికి. ఇంకా ఏది బాగుంటుందో చూసి ఇది పెడతాను దేవునికి. ఇంకా పండ్లు అన్నీ తెచ్చుకున్నాను కదండి. 5 రకాల పండ్లు, చెరుకు గడెలు, టెంకాయ అన్నీ తెచ్చుకున్నాను. మొక్కజొన్న కంకి అన్నీ తెచ్చుకున్నాను. అన్నీ అట్లా ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. అన్నీ అట్లా పెట్టుకుంటేనే పొద్దునకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఒక సైడ్ అన్నీ సర్ది పెట్టినాను పూలు పెట్టనీకి. ఇంకా పూలకే ఒక అర అంతా పోయిందండి. అందుకే ఇంక అన్నీ అట్లా పక్కకు జరిపి పూలు పెట్టుకుంటున్నాను. పొద్దునకైతే ఇంకా ఫ్రిడ్జ్ ఖాళీ అవుతుంది పూలు తీస్తే. ఇంకా పొద్దునైతే ఇంకా భక్ష్యాలకు పూర్ణగుడాలకైతే ఎసురు పెట్టినానండి. ఇంకొక సైడ్ అయితే ఉర్లగడ్డలు ఉడకబెట్టినాను. ఇంకొక సైడ్ పప్పుకు పెట్టినాను. ఇంకా బేళ్ళ రసానికి అయితే 4 టమోటాలు ఉడకబెట్టి పెడుతున్నాను. అవి ఉడికినాక కొంచెం చింతపండు వేస్తాను. ఇంకా గడపలకైతే పూలు కడుతున్నానండి. పూలు కట్టి మామిడి ఆకులు పెడుతున్నాను. ఇట్లా కట్టి ఇట్లా పెట్టడం అంటే నాకు బాగా ఇష్టము. మామిడి ఆకులు అయితే కంపల్సరీ ఎక్కడున్నా కూడా తెచ్చుకుంటాను మామిడి ఆకులు. అట్లా మామిడి ఆకులు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అంటే తడి బట్టలు పెడితే ఫ్రెష్గా ఉంటాయి బాగా. ఇంకా బేళ్ళకైతే ఎసురు కాగిందండి. ఇంకా బేళ్ళు వేస్తున్నాను ఎసుట్లో. ఇంకా ఒక సైడ్ అయితే దేవునికి అన్నీ కడిగి పెట్టుకున్నానండి పొద్దున్నే. ఇంకా అన్నీ అట్లా చేసి పెట్టుకున్నాను. తామర పువ్వు అయితే ఒకటి పిల్లలు పూలకు పోయినప్పుడు తెచ్చినారు. మన దేవునికి పెట్టే పూలు, అవి వాకిలి కట్టే పూలు అంతా తెచ్చినప్పుడు ఈ పూలు ఉన్నాయని తీసుకొని వచ్చినారు. ఇంకా మేమైతే కలిసేమ అట్లా ఏం పెట్టామండి. ఇంకా వాటర్ వేసి ఆ వాటర్లో కొంచెం పసుపు కుంకుమ వేసి చుట్టూ ఆకులు పెట్టి ఆ తామర పువ్వు పెడతాము అంతే. కల్చం అయితే లేదు, మా పెద్దవాళ్ళు ఏం పెట్టరు కల్చము. ఇంకా ఉగాదికి అట్లా అయితే పెద్దలు పెట్టుకునేటప్పుడైతే కల్చం పెడతామండి. మామూలుగా విడప్పుడైతే ఏం కల్చం పెట్టాము. ఇంకా అట్లా పెట్టి పెడుతున్నది మా పాప అయితే ఈరోజు హెల్ప్ చేస్తుందండి. పని ఎక్కువ ఉంది కదా, పండగ కదా అని. ఇంకా అది పెట్టేటప్పుడైతే చెంబు కింద ముగ్గేసినాను. దేవుని గుట్లో కూడా కొంచెం ముగ్గేసి పెడుతున్నాను. ఇంకా పటాలందరినీ కడిగి పెట్టించినాను నేను.
ఇంక అన్నీ అట్లయితే పెడతాము. మేమైతే విగ్రహం అయితే ఏం పెట్టుకోమండి. మామూలుగా ఊరికే 5 రకాల పండ్లు అట్లా పెడతాము. ఇంకా మా పూర్ణ గుడాలు అందజేసి పెడతాము. ఫస్ట్ అయితే దేవుని గుడిలో దీపం అయితే పెట్టినాము. ఇంకా అన్ని వంటలలో అయినాక ఇంకా టెంకాయ కొడతాము. ఇంకా అది మైదా పిండి పెన్ని రవ్వ అయితే కలిపి కొంచెం ఆయిల్ వేసి పెట్టినానండి, నానబెట్టినాను. ఒక తడిగుడ్డ అయితే కప్పి పెట్టినాను. లేకపోతే అది అంత బాగుండదు, తడి బట్టి వేస్తే బాగుంటుంది. ఇంకా పాలకూర పప్పు కూడా అయిందండి. బ్యాళ్ళు కూడా ముక్కలు బాగా ఉడికినాయి. ఇంకా ఆలు అయితే అన్నీ కట్ చేసి పెట్టినాను. ముందు 2 ఎర్రగడ్డలు, 1 టమోటా వేసి ముందు మగ్గబెట్టినాను. ఇంకా మళ్ళీ ఆలు కట్ చేసినట్టు వేసినాను. అట్లా వేస్తేనే టమోటాలు బాగా మగ్గుతాయి, లేకపోతే మగ్గవు. ఇంకా ఆలుగైతే నేను కారం పొడి అన్నీ పసుపు అన్నీ వేసినానండి. ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసి ఇంకా దించడమే. ఆలు కూడా రెడీ అయింది, ఆలు ఫ్రై కూడా. ఇంకా రసం కూడా పెట్టినానండి, చింతపండు టమోటాలన్నీ తయారు చేసి పెట్టినాను. ఇంకా బ్యాళ్ళు అయితే ఉడికినాయి. ఇంకా బ్యాళ్ళు వంచిన రసంలో కూడా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా బ్యాళ్ళలో అయితే బెల్లం వేస్తానండి. మామూలుగా అయితే బెల్లం లేదు, అయిపోయింది, చక్కెర వేస్తున్నాను. ఇంకా అట్లా రసం కూడా తయారైంది. ఉప్పు పసుపు కారం అన్నీ వేసి పోపు పెట్టాలా. ఇంకా పోపు కూడా మాడిందండి రసానికి. ఇంకా అది కూడా అయింది. మైదా పిండి పెన్ని రవ్వ అంతా కలిపి పెట్టుకున్నాను కదా, ఆయిల్ వేసి పిసికి పెట్టినాను. అట్లా మెత్తగా అయితే నానింది, బాగుంది. ఇంకా పూర్ణం కూడా చేసి పెట్టినానండి. కొబ్బరి పొడి యాలకల పొడి వేసి పూర్ణం కూడా పట్టి పెట్టుకున్నాను. ఇంకా పూర్ణగుడాలు అయితే అల్లుతున్నానండి. నేనైతే చిన్నగా అల్లుతానండి పూర్ణగుడాలు, పెద్దగా అయితే అల్లను, బాగుండవు. నాకైతే చిన్నగా అయితే నచ్చుతుందండి, బాగుంటాయని చిన్నగానే అల్లుతాను. ఈ చిన్నగా అల్లేటాలకైతే నా టైం అయితే బాగా పడుతుంది. ఇంకా అల్లడం అయిపోయిందండి, కాల్స్తున్నాను. ఇంకా కాల్చి ఇంకా దేవునికి పెట్టడమే. దేవునికి పెట్టి టెంకాయ కొట్టాలంగా. ఇంకా అన్నీ అయినాయి, అన్నం పప్పు రసము అన్నీ అయిపోయినాయి. ఇంకా పాప అయితే పెడుతుందండి, అన్నీ పెట్టి టెంకాయ కొడతాడు వాళ్ళ నాన్న.